నమస్తే అందరికీ, వెల్కమ్ టు నారాజ్ టీవీ. నేను మీ నారాజు. తెలంగాణకు సంబంధించి ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించి అదేవిధంగా గ్రూప్ 4కి సంబంధించి అప్డేట్స్ అయితే ఇద్దాం. వీడియో పూర్తి వరకు చూడండి. రెగ్యులర్గా మీరు ఛానల్ని ఫాలో అవ్వడం ద్వారా మీకు వీడియోలు కూడా అందించే ప్రయత్నం కూడా ఇస్తాం కాబట్టి కొద్దిగా సపోర్ట్ చేయండి, ఓకేనా. అండ్ గ్రూప్ 1కి సంబంధించి కూడా మనకు ఎగ్జామ్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ప్రిలిమ్స్కి సంబంధించి మీకు ఈ పేపర్ ఎలా అనిపించినటువంటి విషయాన్ని కూడా తెలియజేయండి. అదేవిధంగా గ్రూప్ 4కి సంబంధించి కూడా ఆల్రెడీ మనకు ఇక్కడ షార్ట్ లిస్ట్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఆ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా వచ్చింది. 23,999 మంది ఎంపిక అంటూ 13 నుంచి వెబ్ ఆప్షన్ అంటూ. కాబట్టి ఇవన్నీ ఒకసారి అయితే చూద్దాం. కాబట్టి వీడియో పూర్తి వరకు కూడా చూడండి, ఓకే. సో మరి గ్రూప్ 1కు 74% హాజరు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ 3.02 లక్షల మంది అటెండ్. అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ అంటూ మనకైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 563 పోస్టుల భర్తీ కోసం టీజీపీఎస్సీ నిర్వహించిన ఈ పరీక్షకు 74% మంది హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.03 లక్షల మంది అప్లై చేసుకోగా వారిలో 3.03 లక్షల మంది మాత్రమే పరీక్షకు అటెండ్ అయ్యారంటూ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎంతమంది అటెండ్ అయ్యారంటే ఇచ్చారు ఇక్కడ. సో గతంతో పోలిస్తే పేపర్ కాస్త ఈజీగానే వచ్చిందని అభ్యర్థులు తెలిపారంటూ ఇక్కడైతే ఇచ్చారు. మరి సో మీకు ఎలా అనిపించిందో ఒకసారి చెప్పండి. కరెంట్ అఫైర్స్లో పెద్దగా ఏది కఠినమైనవి రాలేదన్నారు. అయితే చాలా వరకు క్వశ్చన్లకు ఆప్షన్లు ఎక్కువగా ఇవ్వడంతో ఇబ్బందులు పడ్డామని పేర్కొన్నారు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ కీని త్వరలోనే కమిషన్ వెబ్సైట్లో పెడతామని టీజీపీఎస్సీ ప్రకటించిందంటూ కూడా ఇచ్చారు. మనకు త్వరలోనే పెడతారట. మరి ఇక్కడ ఇచ్చారు. అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ జరగనున్నాయి. కాగా ఒకే గ్రూప్ 1 ఎగ్జామ్కు సంబంధించిన ప్రిలిమ్స్ను 3 సార్లు రాయడం చరిత్రలో ఇదే తొలిసారని అభ్యర్థులు అంటున్నారంటూ. ఇక 3 సార్లు పెట్టిలు కాబట్టి ఇక మరి ఎందుకు అట్లా అయింది, 3 సార్లు ఎందుకు పెట్టిలు మనకు తెలుసు కాబట్టి ఇక అది విషయము. సో ఈ గ్రూప్ 1కి సంబంధించి ఇక్కడ దీనికి సంబంధించి ఇచ్చారు మనకు. అండ్ ఇక గ్రూప్ 4 షార్ట్ లిస్ట్ రిలీజ్ 23,999 మంది ఎంపిక. 13 నుంచి వెబ్ ఆప్షన్ లాంటి ఇవ్వడం జరిగింది. సో వెబ్సైట్ని కూడా ఒకసారి అయితే విజిట్ చేయండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలిసే అవకాశం కూడా ఉంటుంది. అండ్ గ్రూప్ 4 అభ్యర్థుల షార్ట్ లిస్ట్ను టీజీపీఎస్సీ ఆదివారం రిలీజ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 23,999 మందిని ఎంపిక చేసింది. ఈ నెల 13 నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అవకాశం కల్పించిందంటూ వెబ్ ఆప్షన్లకు సంబంధించి కూడా ఈ నెల 13 నుంచి ఇచ్చుకునేందుకు అవకాశం ఉంటుందట. సర్టిఫికేట్ వెరిఫికేషన్కు రాష్ట్రంలో 2 సెంటర్లను ఏర్పాటు చేసినట్టు కమిషన్ ప్రకటించినట్టు. 2 సెంటర్లు అంటా ఉన్నారు చూడండి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంతో పాటు నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో 2 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపిందంటూ ఇవ్వడం జరిగింది. ఇది కూడా దాంతోపాటు అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు కావాల్సిన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలని సూచించింది. ఇక్కడ హాల్ టికెట్, 10th మెమో, స్టడీ సర్టిఫికెట్లు, డిగ్రీ పీజీ ఉంటే సంబంధించిన ఇది ప్రొవిజనల్ సర్టిఫికెట్లు, క్యాస్ట్, బీసీ, క్రిమిలేయర్, ఈడబ్ల్యూఎస్ వయోపరిమితి మినహాయింపునకు సంబంధించిన ఇది సర్టిఫికేట్లతో పాటు దివ్యాంగులైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ 3 పాస్ ఫోటోలు సిద్ధం చేసుకోవాలని చెప్పింది. కాగా 8,180 గ్రూప్ 4 పోస్టుల భర్తీకి పోయిన ఏడాది జూలైలో పరీక్ష నిర్వహించారు. దీనికి 9,51,205 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 7,61,198 మంది హాజరయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫలితాలు విడుదల చేశారంటూ ఈ విధంగా మొత్తంగా గ్రూప్ 4కి సంబంధించి కూడా మరి చాలా రోజుల తర్వాత అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇది ఓవరాల్గా వీడియో. సో ఫాలో అవుతుందండి నారాజ్ టీవీ. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వస్తాను.